మాతర సర్వభూతానాం, తల్లి లేని పసిపిల్లలకు కూడా ఆవు పాలిస్తోంది. ఆవు పాలు పడతారు. పసిపిల్లలకి ఎరుగుతుంది, బ్రహ్మచారికి ఎరుగుతుంది, గృహస్థుకి ఎరుగుతుంది, వానప్రస్థుకి ఎరుగుతుంది. చిట్ట చివరికి గొప్ప బలవంతుడు కూడా ఆవు పాలుకు అవుతాడు. ఆవు పాలు మేధాకారణం, గొప్ప తెలివితేటలు కలగడానికి కారణం ఆవు పాలు త్రాగటం. అటువంటి ఆవు పాలు ఒక భోజనం చేయడంతో సమానం. అటువంటి ఆవు పాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఇస్తోంది కాబట్టి ఆవిడ తల్లి అయింది లోకానికి. మాతర సర్వభూతానాం, ఒకరికి కాదు, ఎక్కడ ఎవరికి ఏ పిల్లలకి పాలు లేకపోయినా ఆ పాలే త్రాగిస్తారు. కాబట్టి మాతర సర్వభూతానాం, అన్ని భూతములకు గోవు తల్లి. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద.